కనుక్కున్నటువంటి లెక్కకి సమాధానాన్ని కనుక్కొని వచ్చి ఈ రోజు 10వ తరగతి గణిత పుస్తకం మీద శ్రీనివాస రామానుజన్ అనే సైంటిస్ట్ మనందరికీ కనబడతా ఉన్నారు. మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికైనా కూడా 7వ తరగతి చదివే వాళ్ళైనా 10వ తరగతి చదివే వాళ్ళైనా ఎవరికైనా కూడా ఆ రాముకు ఉన్నటువంటి 1350 గ్రాముల మెదడు ఉంటుంది. 100కి 100 మార్కులు సంపాదించిన విద్యార్థికైనా 100కి 4 మార్కులు తెచ్చుకున్న విద్యార్థికైనా సమానంగా 1350 గ్రాముల మెదడు ఉంటుంది. లోపం ఎక్కడ ఉంది అంటే ఆ మెదడుని మనం సరైన పద్ధతిలో ఉపయోగించుకోకపోవడం వల్లనే మనకు మార్క్స్. చాలా మంది కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుకునే వాళ్ళు ఇదే 7వ తరగతి 1 లక్ష రూపాయలు పెట్టి చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే 10వ తరగతి 2 లక్షలు పెట్టి చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏసీ రూమ్లలో కూడా 10వ తరగతి కూర్చొని చదువుకోవచ్చు. కానీ ఏసీ రూమ్ లో కూర్చున్నా, ఎండలో కూర్చున్నా, కింద కూర్చున్నా, మీద కూర్చున్నా లాస్ట్ రాసే క్వశ్చన్ పేపరే రాయాలనే విషయాన్ని మర్చిపోవద్దు. నీకున్న సమయమే ఉంటది, నీకున్న మెదడే ఉంటది, నువ్వు రాసే క్వశ్చన్ పేపర్ రాస్తాడు. కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నావన్నది కాదు, నీ మెదడు ఎక్కడ ఎంత పనిచేస్తుంది అనేది ముఖ్యం ఇస్తున్నారా. అందుకే శ్రీశ్రీ అంటాడు, మెదడన్నది మనకున్నది, అది సరిగా పనిచేస్తే విశ్వ నరుడు అవుతావు అంటాడు. మీ అమ్మ నాన్న పెద్ద పెద్ద బంగాలు ఇవ్వకపోవచ్చు, పెద్ద పెద్ద కార్లు ఇవ్వకపోవచ్చు, కానీ ఈ ప్రపంచాన్ని, ఈ కార్లని మనం గుర్తింట్లో పెట్టుకునే 1350 గ్రాముల మెదడుని నీకు ఇచ్చారు మిత్రులారా. ఆ ఆయుధం ఒకటి చాలు మీరు గొప్పవాళ్ళు కావాలని. 2 లక్షలు పెట్టి ఏసీ రూమ్ లో కూర్చున్నటువంటి సైతం గల్లబట్టి కింద పడేసి 100 మార్కులు ఎక్కువ తెచ్చుకునే సత్తా నేను ఎదుర్కొంది. కానీ నువ్వు ఎందుకు ఉపయోగించుకుంటలేవు అనేది మనం తెలుసుకోవాల్సిన బాధ్యత.